2014లో ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎగ్జిట్ పోల్స్ ను ఒకసారి చూసినట్లయితే సిఎన్ఎన్ ఐబిఏ టీడీపీకి 11 నుండి 15 వస్తాయని, సిపి కూడా 11 నుండి 15 వస్తాయని అంచనా కట్టారు. టైమ్స్ నౌ 17 సీట్లు టీడీపీకి, వైసీపీకి 8 సీట్లు వస్తాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ 2014 అసెంబ్లీకి ఎన్డీటీవీ టీడీపీకి 75 నుండి 95 సీట్లు వస్తాయని, వైసీపీకి 80 నుండి 100 సీట్లు వస్తాయని, ఎన్డీవీ నిల్సన్ టీడీపీకి 42 నుండి 46, వైసీపీకి 129 నుండి 133 సీట్లు వస్తాయని అంచనా కట్టారు. అదేవిధంగా 2019 ఏపీ లోక్సభ స్థానాలకు ఇండియా టుడే టీడీపీకి 4 నుండి 6, వైసీపీకి 18 నుండి 20, న్యూస్ 18 టీడీపీకి 10 నుండి 12, వైసీపీకి 13 నుండి 14, రిపబ్లిక్ సి ఓటర్స్ టీడీపీకి 14, వైసీపీకి 11, టైమ్స్ నౌ టీడీపీకి 7, వైసీపీకి 18, టుడేస్ చాణక్య టీడీపీకి 14 నుండి 20, వైసీపీకి 5 నుండి 11 వస్తాయి. 2019 ఏపీ అసెంబ్లీ స్థానాలకు చూసినట్లయితే ఐఎన్ఎస్ఎస్ టీడీపీకి 118, వైసీపీకి 52, జనసేనకి 5, సిపిఎస్ టీడీపీకి 43 నుండి 44, వైసీపీకి 130 నుండి 133, ఏఎస్పీకి 1 సీటు, వీడీపీ అసోసియేటెస్ టీడీపీకి 54 నుండి 60, వైసీపీకి 111 నుండి 121, జేఎస్పీకి 4, ఆర్ఆ టీడీపీకి 47 నుండి 56, వైసీపీకి 119 నుండి 126, ఇండియా టుడే టీడీపీకి 37 నుండి 40 స్థానాలు, వైసీపీకి 130 నుండి 135, జేఎస్పీకి 1 స్థానం వస్తాయని ఎగ్జిట్ పోల్స్ ను తెలిపారు. ఈ 2024 ఎగ్జిట్ పోల్స్ లో ఏ విధంగా ఉంటాయి చూడాల్సి ఉంది. ఎవరి అంచనాలు నెరవేరుతాయో మరి కాసేపట్లో తెలియనుంది. 2014, 2019లో కేంద్రంలో ఎవరు వస్తారని చెప్పిన అంచనాల సర్వేలు సైతం ఇక్కడ కింద చూడవచ్చు.